ఒక ఆటో ఇవి మాత్రమే ఆధారంగా బతుకుతున్న వాసంశెట్టి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఇప్పుడు అమ్మ ఒడి ఆసరాగా మారింది. తన సంపాదన ఎప్పుడు ఆగిపోతే అప్పుడు బిడ్డల చదువులు ఆగిపోతాయని భయపడ్డ ఆ నిరుపేద తండ్రికి అమ్మ ఒడి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. ఇక తమ బిడ్డల చదువులకు ఏ భయం లేదనంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ఒక్కలంక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దుర్గాప్రసాద్ దంపతులు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ఒక్కలంక గ్రామంలో కాలువగట్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం దుర్గాప్రసాద్ కుటుంబం, 2 పిల్లలు ఉన్నారు. అందులో ఈ బాబుకి 5 ఏళ్ళు, స్కూల్కి పంపిస్తున్నారు. దుర్గాప్రసాద్ అది రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం. ఎందుకంటే ప్రతిరోజు ఆటో నడిపి తీసుకొచ్చి ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు తన కుటుంబానికి వస్తాయంటే ఎంతో ఆనందపడుతున్నారు. ఎందుకంటే తన బిడ్డను చదివించుకోవడానికి ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆయన ఆనందాన్ని ఆయన మాటలోనే విందాం. నాకు అబ్బాయి అమ్మాయి వాళ్ళని పోషించుకోవడం కోసం నేను ఆటో మీద వచ్చే సంపాదన కూడా నేను ఆ సంపాదనతో పోషించాలి. అయితే నాకు ఓ బుక్స్ అడిగిన, ఓ పెన్ అడిగిన నాకు తేలేనంత పరిస్థితిలో ఉన్నాను సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పథకంలో 15,000 వేస్తున్నారు. ఆ 15,000 వేసినందుకు జగన్ గారికి నేను థ్యాంక్స్ సార్, ధన్యవాదాలండి. ఏ రకంగా ఉపయోగపడుతుంది 15,000? ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? 15,000 బుక్స్ కొనడానికి, అన్ని పిల్లల్ని పోషించడానికి, వాళ్ళకి బట్టలు కొనాలన్నా, ఏదైనా ఒక పెన్ను కొనాలన్నా అతి అవసరమైన పరిస్థితుల్లో మాకు ఉపయోగపడుతున్నాయి సార్. అంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఆపకుండా బడికి పంపిస్తారా? ఆపకుండా పంపుతాం సార్. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఏ రకంగా ఈ డబ్బులు మీ కుటుంబానికి ఉపయోగపడతాయి? అమ్మఒడి పథకం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే బుక్స్ కొనాలన్నా, పిల్లలకి బట్టలు కొనాలన్నా అందుబాటులో ఇలా ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ఉండాలండి. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వినియోగించుకోవాలండి ఈ అవకాశాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఏటా సీఎం జగన్ అందించే ఈ 15,000 రూపాయల సహాయంతో, ఆర్థిక సహాయంతో తమ పిల్లల్ని బడికి పంపించి చదివించుకోవడానికి తమకు పూర్తి స్థాయిలో అవకాశం కలుగుతుందని ఈ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా చెప్తున్నారు. ఇంత అద్భుతమైన పథకాన్ని దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒక్కలంక గ్రామం నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.